మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీ అంటే రేపు తిరుపతికి వస్తున్న సందర్భంగా ఇక్కడ కూటమి నాయకులు ఆయన చేత డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ డిక్లరేషన్ ఫామ్ అవసరమా? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు డైరెక్ట్గా తిరుమలకు వెళ్ళటం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ కూటమి నాయకులు అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు డిక్లరేషన్ ఫామ్ ఎందుకు తీసుకోవాలి? అర్చకులు దీనిపైన నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రిగా ఉంటే డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేయనటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో అర్చకులంతా కూడా దీనిపైన ఎటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోగానే డిక్లరేషన్ ఫామ్ అవసరమవుతుందా? కూటమి నాయకులు దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడల్లా డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేయాల్సిందేనా? 2014 నుండి 19 వరకు కూడా ఆయన తిరుమలకు వచ్చిన ప్రతిసారి ఈ డిక్లరేషన్ ఫామ్పై గందరగోళం అడ్డుకునే ప్రయత్నం కూటమి నాయకులు, గతంలో టీడీపీ నాయకులు కూడా చేశారు. ఇప్పుడు కూడా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరియు కూటమి నాయకులు అందరూ కూడా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఫిలప్ చేయని డిక్లరేషన్ ఫామ్ ఇప్పుడు అవసరం అవుతుందా? అప్పుడు ప్రశ్నించని నోళ్ళన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాయి? ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. చెప్పులు వేసుకుని పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నప్పుడు ఎటువంటి హిందూ సాంప్రదాయం ఎవరికి గుర్తురాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తుంటే ఇప్పుడు ఆయన యొక్క కులం, ఆయన యొక్క మతం గుర్తొచ్చిందా కూటమి నాయకులకి? గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేయాలని మీరు అడగలేదే? మరి ఇప్పుడే దేనికి రాజకీయం చేస్తున్నారు? లడ్డూ వివాదంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. సైలెంట్గా ఉండిపోండి, దేవుడు చూసుకుంటున్నాడు అంటున్నారు. భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఆయన అసలు ఈ మాటలు మాట్లాడక ముందు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి వ్యాఖ్యలు చేసి ఉండాలి. కానీ మా హిందువుల మనోభావాలు దేశం మొత్తం దెబ్బతీసేసి రాద్ధాంతం జరిగిన తర్వాత ఇప్పుడు సైలెంట్గా ఉండిపోవటం, దీనిపైన ఏదో డౌట్ వస్తూ ఉంది. ఈ లడ్డూ వివాదం ముగియగానే జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తూ ఉంటే ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ కావాలని అడగటం, ఇదంతా కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేయాలి అని ఆలోచిస్తున్నట్లే కనబడుతూ ఉంది. అర్చకులు దీనిపై నోరు విప్పాలి. గత 5 సంవత్సరాలు అర్చకులు ఎందుకు దీనిపైన మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూటమి నాయకులు మాట్లాడుతుంటే అర్చకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వీటన్నిటిపైన కూడా మతపరమైన విషయాలు కాబట్టి, మతపరమైన విషయాల జోలికి రాజకీయ నాయకులు వస్తున్నారు కాబట్టి అర్చకులే దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భారతదేశం లౌకికవాద దేశం. ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో అనేక మతాల వారు, అనేక కులాల వారు కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారు. వారు స్వేచ్ఛగా ఏ గుడికైనా వెళ్ళచ్చు, ఎక్కడైనా దర్శనం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైన మతాన్ని సేకరించవచ్చు, వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు అనేది మన భారతదేశం చెప్తా ఉంది. ఇటువంటప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి అని ఇప్పుడు రాద్ధాంతం చేస్తుండటం, ఇది ఎంతవరకు సమంజసం? అర్చకులు ప్రధానంగా అర్చకులు, పీఠాధిపతులు మాట్లాడాల్సిన సమయం. 5 సంవత్సరాలు కాముగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయనకు ఆహ్వానాలు పంపారు. ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు, గరుడు సేవలో పాల్గొన్నారు. అంకురార్పణకి ఆయన బట్టలు ఇవ్వడం జరిగింది. అంకురార్పణ తర్వాత శ్రీవారికి ఇప్పుడేమో మళ్ళీ సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతున్నారు. ఇదంతా ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలి. అర్చకులు దీనిపై సమాధానం చెప్పాలి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.